శతాబ్దాల బానిసత్వాన్ని దాటుకొని దేశగడ్డపై స్వేచ్ఛా జెండా ఎగిరిన సమయంలోనే దేశ విభజన గాయాలతో మన భారతావని రక్తం ఓడుతోంది. సరిగ్గా అదే తరుణంలో అధికారం కోసం సాగిన కుట్రలు జాతీయవాద గొంతును నొక్కే ప్రయత్నం చేశాయి. దేశం కోసం, ధర్మం కోసం నిరంతరం శ్రమించే ఒక దేశభక్తి సంస్థను గాంధీ హత్యను సాకుగా చూపి నెహ్రూ ప్రభుత్వం ఎలా బలిపశువును చేసిందో ప్రతి భారతీయుడు తెలుసుకోవాలి. సత్యం నిప్పు లాంటిది. అది కాసేపు దాగి ఉండొచ్చు, కానీ బయటకు వచ్చేటప్పుడు అబద్ధపు కోటలు కూలిపోక తప్పవు. గాడ్సే అనే వ్యక్తి చేసిన తప్పును అడ్డం పెట్టుకొని అసలు సంబంధమే లేని ఆర్ఎస్ఎస్ సిద్ధాంతంపై దాడి చేసిన ఆనాటి పాలకుల అసలు రంగును మనం తెలుసుకోవాలి. గాడ్సే మనవడు సాత్వికి సావర్కర్ బయటపెట్టిన పత్రాలు అప్పటి ప్రభుత్వ ముసుగును తొలగిస్తాయి. సంఘ్ నేర్పే క్రమశిక్షణ, అహింసా మార్గం నచ్చక ఆ సంస్థను తాను కోరుకున్నంత దూకుడుగా లేదనే అసంతృప్తితో గాడ్సే 1938లోనే సంఘ్ను దూరం చేసుకున్నాడు. చారిత్రక వాస్తవం ఇది.